నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్ సెక్టర్ 6 మహిళా సమాజం ఎక్కడ మేము వర్క్ చేస్తామో ఆ ప్లేస్కి వీడియో తీశాను. ఒకే రూమ్ తీశాను. ఇక్కడ దస్తానా తయారవుతుంది. అది బిఎస్పి స్టీల్ ప్లాంట్కి వెళ్తాయి ఆ దస్తానా. ఎందుకంటే అక్కడ హార్డ్ వర్క్ కదా, అంటే ఇనుములు రాడ్లు బరువులు ఎత్తుతారు కదా, అది చేతికేసుకోవడానికి ఈ దస్తానా చాలా అవసరము. అందుకే ప్లాంట్ ఒక చిన్న సంస్థ నడుపుతుంది. దానికి కూడా దస్తానా తయారీ. ఎంత మంచి ఆలోచన కదా, ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎవరికి ఉంటాయి? అయితే ఎక్కడి నుంచో తేవడం ఎందుకు అనుకుని వర్కర్కి వాళ్ళే పేమెంట్ పెట్టేసి చిన్న సంస్థ చేశారు. ఇక్కడ దస్తానా తయారవుతుంది. అక్కడ వర్క్ అంటే బిలాయ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆలోచించండి, ఎంత ఎంత వేడి వేడి పనులు అవుతుంటాయి. తెలిసిందే కదా అందరికీ, ప్లాంట్లకు వెళ్ళిన వాళ్ళకి. ఒకసారి వెళ్ళాను, అక్కడ అగ్గితో అంతా పని అవుతుంటుంది. అందుకోసమే దస్తానా చాలా పర్ఫెక్ట్గా కుట్టాలి. ఇంత రావకూడదు, 19-20 అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ చేతులు కాలిపోయావనుకో మాకు వెంటనే రిస్క్, జాబ్ నుంచి వెంటనే తీసేస్తారు. పని ఇక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే వెళ్ళామంటే నాకు చాలా బాగా నచ్చింది. మా రూమ్ మొత్తం అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ట్రైనింగ్ మొత్తము ఇక్కడ మేడమ్స్ ఇచ్చారు. చాలా సపోర్ట్గా నిల్చుంటారు. ఆడపిల్లల కోసం ప్రతి ఒక్కరు చాలా కేరింగ్గా ఉంటారు. దస్తానా ఎంత ఫినిషింగ్ ఉన్నది కదా. ఇది వేరే దగ్గరకు మళ్ళీ వేరే రూమ్ నుంచి వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి దారాలు మొత్తం కటింగ్ చేసి పల్టీ చేసి మొత్తం ఫినిష్ చేస్తారు. ఇలా ఉంటుంది దస్తానా, చూస్తున్నారు కదా. అది కూడా అంత నీట్గా పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు ప్యాక్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆ మేడమ్స్, సూపర్వైజరు అందరు చెక్ చేసిన తర్వాత, మేనేజర్ చెక్ చేసిన తర్వాత లాస్ట్కి స్టోర్కి వెళ్తుంది. స్టోర్ నుంచి అప్పుడు ప్లాంట్ నుంచి గాడి వస్తే మళ్ళీ ఎక్కించడం అవుతుంది. ఎక్కిస్తే అప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ చెక్ చేసి అప్పుడు స్టోర్లోని పెడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసి మళ్ళీ వర్కర్స్కి ఇస్తారు. ఎందుకంటే అక్కడ పని చాలా కష్టమైన పని, తెలిసిందే అందరికీ. ప్లాంట్ అంటే ఎలా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. కుట్టేయడమే, ఏది వచ్చినా కుట్టేస్తాం. ఒక్కోసారి మా చేతులు కూడా కుట్లు పడిపోతుంటాయి. కష్టం కదా, ఎంత స్పీడ్గా కొడుతున్నారు కదా. దానికంటే మా సీనియర్ ఇంకా స్పీడ్గా కుట్టడం అవుతుంది. ఇంకా ఇది స్లో. వాళ్ళు చాలా అంటే ఇది చాలా హార్డ్ వర్క్. ఎంత హ్యాపీగా చేస్తామో, అస్సలు కష్టమని అనిపించదు. పని చేసినని చెప్పు, మిషన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తామో అప్పుడు తెలుస్తుంది, బాబరే ఈరోజు చాలా పని అయిపోయింది అనుకొని. చాలా కష్టం. అంటే మరి లెదర్ పని కదా, అంతా లెదర్ కొట్టడం అక్కడ, అదంతా లెదరే. అందుకోసమే చాలా కుట్టు ఒక్క దగ్గరే ఉండిపోతుంది, జరగదు ముందుకి. దానికి మళ్ళీ సబ్బు పాముతాము. అప్పుడు సబ్బు అంటే మా చేతులు కాదు, ఆ దస్తానాకి లెదర్కి పూర్తిగా, దస్తానాకి ఆ లెదర్కి పూర్తిగా సబ్బు రాస్తే మళ్ళీ మషిన్ జరుగుతుంది. మామూలుగా కూడా అది కుట్టడానికి కావదు. ఎందుకంటే లెదరు అంటుకుపోతుంటుంది కదా, దానికి సాబున్ రాస్తేనే మళ్ళీ ముందుకు జరుగుతుంది. అప్పుడప్పుడు మషిన్ ప్రాబ్లం చేస్తుంటుంది. ఎంత కష్టం కదా, మేము చేసేస్తాం అంతే. తను సీనియర్, చాలా చక్కగా ఫినిషింగ్ కుడతారు. తన వర్క్ మొత్తం నేర్పిస్తారు. అందరికి ట్రైనింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సైలెంట్ కుడతారు. బిచ్చిన జోకులు కూడా అందరూ వేసుకుంటాము. అలా అనిపించదు. ఎంత కష్టమైనా ఆడుతూ పాడుతూ పనిచేస్తే కష్టం అనిపించదు అంటారు కదా. అది ఎన్నో ప్రాబ్లమ్స్ ఇంట్లోనే ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి అందరూ కలిసిమెలిసి ఎంత హ్యాపీగా ఉన్నామన్నట్టుగా అక్కడ కనిపిస్తారు. చాలా సపోర్ట్, మేడం అందరూ చాలా సపోర్ట్గా నిల్చుంటారు. ఎందుకంటే వర్క్ చాలా టఫ్ కాబట్టి, దస్తానా అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మేము ఒక చిన్న పొరపాటుని చేస్తే అక్కడ చేతులు కాలిపోతాయి. మరి చేతులు అంటే కాలిపోతాయి అంటే మిగలవు కదా. దానికోసము చాలా చెకింగ్ కూడా ఎక్కువ అవుతుంది దీనికి. అక్కడ దారం కూడా ఎంత లావుగా ఉంటుంది తెలుసా. అది కూడా కింద పెట్టున్నాము, ఆ మషిన్ స్పీడ్కి అది దుండ్రేస్తుంది. అందుకే కింద అది పెట్టుంటాము. పెట్టేసి కొట్టడం అంత స్పీడ్ అవుతుంటుంది పని, చాలా స్పీడ్. ఆ మషిన్ సౌండ్కి అయితే చెవులు కన్నాలు పడిపోతుంటాయి, అంత సౌండ్లు వస్తాయి. ఈ యొక్క రూమ్లోనే 10 మెంబర్స్ ఉంటాము. అయితే ఈరోజు కొంతమంది లీవ్లోనే ఉన్నారు, లేకపోతే అసలు సౌండ్కి ఉండలేము. చాలా సౌండ్ వస్తాయి, మోటార్ సౌండ్స్ కదా, చాలా ఫాస్ట్గా అవుతుంటుంది. దారం కూడా ఎంత లౌడ్ దారమో. అలా మా వర్క్ అవుతుంటుంది. ఇక్కడ చిన్న చిన్న జోక్స్,
కామెడీలు, వెరైటీ వెరైటీ ఫుడ్డు, తినకపోయిన వాళ్ళకి తిట్లు, ప్రతి దగ్గర ఎలా ఉంటుందో అలా. కొందరు తినరు కదా, వాళ్ళకి మాత్రం తిట్లు చివాట్లు బాగా అవుతాయి. ఎందుకు తినరు, ఏంటయింది ఏమనుకొని. తినకపోతే ఊరుకోరు. ఎందుకంటే పని హార్డ్ వర్క్ కాబట్టి తినాలి, కంపల్సరీ తినాలని మా సీనియర్స్ తిట్టి తిట్టి తిండి పెడతారు. తప్పదు కదా. ప్రతి ఒక్కరు ఎవరింట్లోని ఏ వెరైటీ చేస్తే తెస్తాము, తింటాము. ఆయన కోసం కూడా డిస్కషన్ చేసుకుంటాం. రోజు మార్నింగ్ చాయ్ చేస్తారు, చాయ్ కంపల్సరీ తాగుతాము. తాగపోయినా ఒప్పుకోరు, తాగి పెడతారు. తాగు, పని చేయాలి, నిద్ర వస్తుంది, సూది గుచ్చుకుంటుంది, ఎంత చెప్తారో సీనియర్స్. ప్రతి ఒక్కరికి చాలా కేరింగ్ చేస్తారు. మేము ఇక్కడ కూర్చొని, తను అంది, కూర్చోలేదు అస్సలు. వెనక్కి తకియా పెట్టేస్తాము, దానికి టికాయి కుట్టడం అంతా నిల్చొనే వర్క్ చేస్తాము. అంటే మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఎలానే వర్క్ ఉంటుంది నిల్చొని. అసలు ఒక్క నిమిషం టైం దొరకదు. 1:30కి ఫుడ్ తినడానికి లెగిస్తాము, తినేస్తాం, మళ్ళీ వెంటనే కూర్చోవడము అవేంటి అస్సలు అవ్వదు. ఎందుకంటే తప్పదు కదా, కంప్లీట్ చేయాలి. ఎందుకంటే లెదర్ ప్రాబ్లం చేస్తుంది కాబట్టి కంప్లీట్ చేసేసి అక్కడ ఇచ్చేవాళ్ళు. లేకపోతే మేడమ్స్, మేనేజర్ అస్సలు ఒప్పుకోరు. అందుకోసం కూర్చునే టైం అస్సలు ఎవ్వరికి దొరకదు. ఇలా నిల్చొని, తను సీనియర్, ఎన్ని కుట్టేస్తుందో తెలియదు, లెక్క ఉండదు. తను చాలా హెల్పింగ్ నేచర్. నిజంగా ఎప్పుడో ఒకరోజు ఎవరి హెల్త్ బాగాలేకపోయినా సంథింగ్ ఏదైనాక తను ఇచ్చేయండి, నేను చేసేసి ఇచ్చేస్తాను గులా అనుకొని ఫటాఫట నిగిడించేస్తుంది. కానీ ఎవరికి మాట అంటే రానివ్వదు. తను చాలా సపోర్ట్గా నిల్చుంటుంది. ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇక్కడ చాలా ఎక్కువ చేస్తారు తను. అందుకే ఎప్పుడో ఒక్కోసారి అంటారు, నేను డ్యూటీ మానేస్తానంటే మేము రిక్వెస్ట్ చేస్తాం, మానుకోద్దని ప్లీజ్ అనుకొని చెప్తాము. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా అంటే మషిన్ అయితే ప్రాబ్లం సడన్గా వచ్చినాక మా మషిన్ బాగు చేసిన తను లేకపోతే తను వెంటనే వస్తారు. ఇప్పుడు వచ్చి లేకపోయినప్పుడు తన సూది మార్చడం, ఏది ప్రాబ్లం ఉన్నా తను చేసేస్తుంది. పని దగ్గర మాత్రము చేయరు. కంప్లీట్ పని అయిపోవాలి, అప్పుడు పని ఆపేసినా ఒప్పుకోరు. మాటలు ఎక్కువ వాడినా ఒప్పుకోరు. ఎందుకు పని చెయ్యు అనుకొని చాలా సపోర్ట్ చేస్తారు. చాలా జోక్గా, చాలా కామెడీ కూడా అవుతారు. ఎవరు ఎక్కువ మాట్లాడినా తను కంట్రోల్ చేస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతాను, పని చెయ్యి అనుకొని. చూస్తున్నారు కదా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు. నిజంగా ఉంటారు. ఎప్పుడెప్పుడో ఇచ్చేస్తారు. చాలా సపోర్ట్. ఇలాంటి సంస్థలు ఎన్నో జరిగితే ఎంతో మనిషి చదువులేని వాళ్ళు ఈనాటి బోల్డ్ మనిషి ఉన్నారు. వాళ్ళు డిప్రెషన్ ఏ ప్రాబ్లం ఉన్నా మా అమ్మ నాన్నకి మీద డిఫెండ్ అయ్యాము ఇలా కాకుండా ఇలాంటి సంస్థలు అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు. అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా మనిషి చదువుకున్నారు, చదువులేని వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే జాబులు ఎక్కడ అందరి కోసం జాబులు, ప్రతి ఒక్కరు బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు లేరు. అందుకే సిలాయి చదువు ఉన్నది అని ఏం లేదు, ప్రతి ఒక్కరు వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ అందరు లేడీసే కాబట్టి కలిసి మెలిసి పని చేసుకోవచ్చు. ఏది ఉన్నా వాళ్ళు సపోర్ట్గా నిల్చుంటారు. ఆ ధైర్యం కోసం ఇక్కడ అందరూ చేస్తారు. చదువుకున్న వాళ్ళు బోల్డ్ మనిషి. తను చదువు ఎంత తక్కువ చదువు ఉన్నారు కానీ లెక్కలు పట్టమని చెప్తారు. అంత సీనియర్. తను కూడా సీనియరే. చెప్పాను కదా, చేతికి కుట్లు పడిపోతాయి అంటారే, తన స్పీడ్కి నిజంగా పడిపోతాయి. నేను వీడియో తీస్తానని స్లో కొడుతున్నారు. తను అంటే ఒక్కలుగా ఉంటే ఫాస్ట్. ఇవి పంకి జోడించడం. దాని మీద కూడా లెదర్ అవుతుంది కదా, లెదర్ మీద కుట్టడమే చాలా కష్టం. కానీ లెదర్ థిక్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చేతులు కాలిపోతాయి కాబట్టి లెదర్ వేస్తారు. అంత కష్టం మా పని. అయినా కష్టం అనుకో, మా ఆడపిల్లం. మార్నింగ్ 4 గంటలు లెగిస్తాము. ఇంటి పని, వంట పని, టిఫిన్లు అన్ని ఇచ్చి పిల్లలకు స్కూల్ పంపించి వాళ్ళ ఆయనకి డ్యూటీలకు పంపించి అన్నీ చేసి ఇంట్లో పూజ చేసి దేవాలయం వెళ్ళి దేవాలయం నుంచి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి టిఫిన్ ప్యాక్ చేసి మళ్ళీ డ్యూటీకి వస్తాం. 9 కల్లా డ్యూటీకి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 5కి వెళ్ళి మళ్ళీ ఇంట్లోనే అన్ని పనులు ఉంటాయి. ఆలోచించండి, ఇంట్లో నాకు ఎన్ని పనులు ఉంటాయి. వెళ్ళిన తర్వాత కూడా అన్ని పిల్లలకి ట్యూషన్ పంపించి చదివించి అది చేసి ఇది చేసి టిఫిన్ భోజనం పెట్టి అన్ని పనులు అయినప్పటికీ పడుకున్నప్పటికీ 10 అవుతుంది.
అంత కష్టం. కానీ ఆడపిల్లలు వీళ్ళు ఎప్పుడూ కష్టము అని ఎవ్వరి నోటి నుంచి రారు. ఇంకా డ్యూటీ ఉంటే ఇంకా హ్యాపీగా పని చేస్తారు. ఇంకా పని పని అనుకునే ఉంటారు. ఎప్పుడు చేయలేము అని ఇది ఉండదు. ఇంకా త్వరగా వెళ్ళిపోయి ఇంట్లో పనులు చక్కబెట్టి త్వరగా వెళ్ళి డ్యూటీలోనే అటెండ్ అవుతారు. ఎప్పుడు కూడా పని వాంటింగ్ చేయనివ్వరు. అంత సీరియస్గా ఉంటారు. మాకు నేర్పిస్తారు మీరు కూడా ఎలా ఉండాలని. ఎందుకంటే మేము జాయిన్ అయ్యి 2 ఇయర్స్, ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది అంతే, ఎక్కువ రోజులు అవ్వడం లేదు. వాళ్ళు సీనియర్ కాబట్టి అన్నీ చెప్తారు ఎలా అని. చాలా సపోర్ట్గా నిలబడతారు. ఈనాటి సంస్థలు ఎన్నో జరిగితే ఎంత మనసో ఆడపిల్లలకి జాబ్లు ఇచ్చినారు. అందరూ కంప్యూటర్ ముందే చేయాలని లేదు. ఈనాటి వరకు కూడా చాలా అవసరం. దస్తానా ఇది ఎంత అవసరమైన పని. అన్నీ మషిన్లే చేసేవు. మనం కష్టపడినప్పుడే అవుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు ఈనాటి సంస్థలు నడిపితే ఎంతో మనిషికి జాబ్లు ఇచ్చినవారు అవుతారు. ఎందుకంటే లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోయామనుకున్నాం. ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తే కొనాలంటే జాబ్లు కూడా ఉండాలి కదా. అందుకే ఈ వీడియో తీయడం అయింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు తీయాలని అనుకుంటాను. ఈరోజు చాలా మనిషి లేరు. ఇది నేను కుట్టే ప్లేసు. తను నాతోతే జూనియర్. మా ఇద్దరం ఒకేసారి జాయినింగ్ అయ్యాం. పూర్తిగా 10 మెంబర్స్ ఉంటాం ఒకే రూమ్లోన. విశ్వకర్మ పూజ చాలా బాగా చేస్తాము. ఆడవాళ్ళంటే పూజలు, ఉపవాసాలు ఇందులోనూ ఉపవాస వాళ్ళు కూడా వస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.